సో రియాక్ట్ అవ్వండి సార్. వెంకటరెడ్డి గారు ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నారు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, డీజీపీ గారు ఏం చేస్తున్నారు అని అన్నారు. ఏ విషయంలో అన్నారండి? ఈ వైఎస్ఆర్సీ పార్టీకి చెందినటువంటి కొంతమంది మా కుటుంబాలపై, మా మహిళలపై ఇష్టం వచ్చినట్లు, నోటికొచ్చినట్లు, వాళ్ళ నోటి ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉంటే హోమ్ మినిస్టర్ గారు ఎందుకు స్పందించడం లేదు? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒక మహిళని సినీ నటిని ప్రాస్టిట్యూట్ అన్నట్టుగా తిట్టారు ఎవరన్నా? వినండి సార్, వినండి. మీరు చెప్పేటప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పండి సార్. మీరు పవన్ మీ తెలుగుదేశం ఎమ్మెల్యే, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడండి. వినండి, పూర్తిగా వినండి సార్. అదేమంటే 2 రోజుల తర్వాత క్షమాపణ చెప్పేస్తే అయిపోయిందా? పూర్తిగా వినండి సార్, పూర్తిగా వినండి వెంకటరెడ్డి గారు. దీని మీద కూడా సమాధానం చెప్పాలి సార్. మీరు పూర్తిగా వినరు, చెబుతాం అన్నిటికీ. దాని మీద కూడా సమాధానం చెప్పండి. ఎందుకంటే మీ కూటమికి సంబంధించినటువంటి నాయకులే, మీ కూటమిలో మీరు క్రాస్ టాక్ చేస్తారు. మీకున్న టాలెంట్ అది. మీరు టాలెంట్ తర్వాత నేను అడిగిన దానికి సమాధానం కూడా చెప్పండి అంటున్నా. నేను ఆపుతాను. మందలించారన్న విషయం మీద నేను మాట్లాడతా, వినండి. ఎందుకు మందలించారో, వర్రా రవీంద్రారెడ్డి అనేవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని మందలించారు. పంచప్రభాకర్ అనేవాడిని ఎందుకు తీసుకురాలేదని మందలించారు. ఆ తర్వాత నోటికి ఎంత వస్తే అంత మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు ఎవరైతే మంచిగా మాట్లాడటం నేర్చుకోండి దయచేసి. ఎవడో కుక్కలు మీ బతుకులేంటి ఎవరికి తెలియదు. గూగుల్ పే, ఫోన్ పే లో డబ్బులు వేస్తే మీ ఐటీడీపీ పనిచేసింది. మీరు నడిపే ఆఫీసులు బాగోతాలు తీస్తే ఈ ప్రపంచంలో ఎవడో కూడా అట్లాంటి బాగోతాలు నడపడు. చెప్పండి, ఎవడు కుక్కలు? మీరు డబ్బులు ఇస్తే, మీరు తెలుగుదేశంలో డబ్బులు ఇస్తే బతికే కుక్కలు మీరు. మీ బతుకంతా కుక్కలు బతికే. పేటీఎం కుక్క. అరే పిచ్చి పిచ్చిగా వాగొద్దు, మంచిగా మాట్లాడండి. ఆడవారి గురించి అసభ్యంగా మాట్లాడారు. అవునవును, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి కుక్కల్ని ఎప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? లోపలేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడటం నేర్చుకోమనండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాయా? జేసీ ప్రభాకర్ రెడ్డి కుక్క కదా అప్పుడు? దిక్కులేదండి, మీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలికే దిక్కులేదు. ఆవిడ కూడా కనీసం అర్థం ఉందని అడిగేదానికి వెంకటరెడ్డి గారు, మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల మీద అసభ్యంగా మాట్లాడే వాళ్ళు కుక్కలు కదా? నేను అగ్రీ చేస్తా. అలాంటి కుక్కలు మీ పార్టీ కుక్కలు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? వెంకటరెడ్డి గారు అని అంటాం. మీ పార్టీ కుక్కల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? మాట్లాడండి. సమాధానం చెప్పుకోండి. వంశీకృష్ణ గారు, వంశీకృష్ణ మరి ఇప్పుడు వాళ్ళ పార్టీలో నాయకుడు కూడా కుక్క కంటే హీనం కదా? ఖచ్చితంగా ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? అవును, వంశీకృష్ణ గారు మీరు సమాధానం చెప్పేవారు వినండి సార్. చెప్పండి మీరు పూర్తిగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారండి. ఇతను పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఈ హోమ్ మినిస్టర్ గారిని, డీజీ గారిని మందలించారనే విషయానికి నేను సమాధానం చెప్తున్నా. ఆ తర్వాత కొలికపూడి శ్రీనివాస్ గారి గురించి అన్నారు. ఇలా అన్నారు కొలికపూడి శ్రీనివాస్ గారు, చర్యలు వేయి అసలు ఏంటిది అదంతా అని కూడా అన్నారు. కొలికపూడి శ్రీనివాస్ గారు అన్న మాటల్ని మా ప్రభుత్వం ఆలకించింది. ఇప్పుడు రమ్మనని తిరువురు చూపించమనండి బెల్ట్ షాప్ ని. ఇప్పుడు రమ్మనండి వెంకటరెడ్డి గారిని వస్తారేమో, రమ్మనండి బెల్ట్ షాప్ చూపించమనండి. ఒకటి. ఇంకోటి, ఇదే కొలికపూడి శ్రీనివాస్ గారు ఎంతో ధైర్యం అనే పదం ఎందుకు వాడుతున్నానని చెప్తానండి. గతంలో మన పాలన బాలేదన్నటువంటి మీ ఎంపీ, గతంలో మీ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామరాజు గారిని ఏం చేశారండి? మీరు ఏం చేశారు? మన పాలన బాలేదు, మన ప్రవర్తన బాలేదు, మనం తీరు మార్చుకోవాలన్నటువంటి రఘురామరాజు గారిని ఏం చేశారు? ఏం చేయలేదు. ఈ రోజు ఆ కేసు మరి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు. ఈ రోజు త్వరలో ఒక ఐపీఎస్ జైలుకి వెళ్తాడు ఈ విషయంలో. ఆ తర్వాత వెళ్తే తాడేపల్లి పెద్ద ఆయన కూడా ఈ విషయంలో జైలుకి వెళ్ళొచ్చు. ఇంతటి దీన్నేమంటారు? కొలికపూడి శ్రీనివాస్ గారు ధైర్యంగా చెప్పారు, చేశాం. ఆ తర్వాత సుబ్బారావు గుప్తా అనేటువంటి ఒక కార్యకర్త అండి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి అప్పుడు ఏదో మాట్లాడారని చెప్పేసి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తని చెంపలు పగిలేలా కొట్టారు. అలా చేయబట్టే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మాకు ఆ పరిస్థితులు ఉండవు.
యా వంశీకృష్ణ గారు ఇప్పుడు వంశీకృష్ణ గారు ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కావచ్చు నేరుగా వ్యక్తిత్వ హననానికి అలాగే మహిళల మీద అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వం నేరుగా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మున్సిపల్ చైర్మన్ నేరుగా ఒక మహిళను కించపరిచేలాగా మాట్లాడారు. చర్యలు ఉంటాయా ఉండవా అనేది వీరి ప్రశ్న. సో దానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది కూటమి ప్రభుత్వం? మహిళల మీద ఎవరు అసభ్యంగా మాట్లాడినా చర్యలు ఉంటాయండి, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎప్పుడు వచ్చే వారం డిబేట్ కి వచ్చినా చూద్దామా, లేదా చూద్దాం బ్రదర్. అదే ఎప్పుడు చెప్పండి, మీరు డేట్ చెప్పండి. ఆయన కూడా ఉంటాడు లైవ్ లో. వచ్చే నెలలో చేసి ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? వచ్చే నెలలో అరెస్ట్ చేస్తారా? త్వరలోనే చర్యలు ఉంటాయి. ఏదో అప్పుడు త్వరలో మీన్స్ అప్పుడు రేపు అన్నట్టు త్వరలోనే ఉంటుందా? అవును, త్వరలోనే త్వరలో అంటే ఎప్పుడు ఉంటాయి. మీలాగా పక్కన వేసుకుని తిరగం. మార్చి దాకా టైం ఇవ్వాలా? ఫిబ్రవరి దాకా మీలాగా మంత్రి పదవి చెప్పండి. అదే బ్రదర్, అదే కేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మహిళను పట్టుకొని కించపరిచేటట్టు మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు పెట్టినాక 4 రోజుల తర్వాత క్షమాపణ చెప్పేసి ఎవరు పడితే తిట్టడం క్షమాపణ చాలా తప్పదు కాదు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఒక మహిళను ఉద్దేశించి ఖచ్చితంగా మహిళను ఉద్దేశించి బజారు భాష మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం అది సుమోటో కేసు. ఇప్పుడు ఫిర్యాదు లేకుండా పోలీసులు కేసు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు సంబంధించిన కేసులు పెడితే ఫిర్యాదులు ఉంటాయి. వైసీపీ కూడా అన్ని చోట్ల ఫిర్యాదులు ఇవ్వండి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఎప్పుడో 2018లో ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంట, దానికి ఎవరు 2024లో అరెస్ట్ చేశారు. 2018లో అప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారని ఇప్పుడు కేసులు పెట్టారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టారు? కంప్లైంట్ ఉంటాయి, కంప్లైంట్లతోనే అది కేసులు పెట్టారు. ఏం సార్ సుమోటో కేసులు లేవు సార్. జర్నలిస్ట్ గా పెట్టండి. మీకు సమాజం మీద మీకు అత్యంత గౌరవం ఉంది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనేటటువంటి మాట్లాడినటువంటి మాట, ఎందుకంటే మహిళలు కదా వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, ట్రాన్స్పరెంట్ ఆయన అన్నాడు కదా, చర్యలు తీసుకుంటామని చెప్పుడు. అది నేను అంటున్నాను. దేనికి 10 రోజుల 20 రోజుల నెల 2 నెలల టైం ఎప్పుడు మళ్ళీ వద్దాం. ఆ రోజు డిబేట్ కడితే ఆ రోజు ఆయన వచ్చి చెప్తాడు కదా, ఇదిగో పలానా జేసీ ప్రభాకర్ అన్నాడు అని చెప్పి మేము కేసు పెట్టి అరెస్ట్ చేసాము అని చెప్పండి. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద అరెస్ట్ చేసినప్పుడు మరి ఇట్లా మహిళలను కించపరిచే బజారు భాష మాట్లాడినటువంటి బజారు వ్యక్తుల మీద కూడా పెట్టాలి కదా. కంప్లైంట్ ఇవ్వండి సార్. మీరు కేసు తీసుకోమని చెప్పండి. కాదు, మీకు లేదు సార్ బాధ్యత. మీరు జర్నలిస్ట్ గా మేము తప్పండి, మీకు సామాజిక బాధ్యత. చర్చ నడుస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే పెట్టడానికి వెళ్తే ఉల్టా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెడతారు. మీకు రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లోనే మీకు తెలుసు. లేదు మేము కేసు పెట్టడానికి వెళ్తే ఉల్టా లేదు మళ్ళా వాళ్ళ మీద మీ వాళ్ళ మీద వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని లేని కూడా పెట్టి అక్కడే కూర్చోబెట్టి పిలిపించి కూడా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి మీరు ఇంత మాట్లాడితే 2019 నుండి 24 వరకు ఆ పరిస్థితులు అయిపోయినాయి అంట. కేసులు పెట్టే మీరు వచ్చి పెట్టేవాళ్ళు.